నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్ చేసిన అన్యాయాలు, అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకుగాను ఆయన ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక మహిళను చంపేసిన కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. అయితే తాజాగా మరో వ్యక్తిని కూడా దారుణంగా హింసించారు. సో ఆయన కేసు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మరి ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకుగాను ఆయన భార్య మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఆయన అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్పై ఆవిడ దాడి చేయడమే కాకుండా నెక్స్ట్ నేనే హోమ్ మినిస్టర్ అవ్వబోతున్నాను, పాతాళంలో దాక్కున్న లోకేష్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి కూడా ఆవిడ ఆడియోలో మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పట్లో ప్రతిపక్షం మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు అని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తే ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి ఘటనే ఉదాహరణ అంటున్నారు. మరి ఆవిడ ఏ సపోర్ట్తో ఆ విధంగా మాట్లాడి ఉంటారు? నిజంగానే మరి ఎదుటి పార్టీలపై దాడి చేస్తే వైసీపీలో పదవులు దక్కుతాయా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు మనం చూసాము ఎవరైతే అప్పట్లో టీడీపీ మీద అలాగే చంద్రబాబు గారి మీద దాడి చేసినా, వాళ్ళని కించపరుస్తూ మాట్లాడినా, పోస్టులు పెట్టినా వాళ్ళందరికీ కూడా పదవులు దక్కాయి అని. సో అది ఇప్పుడు నిజం చేస్తున్నట్టే అనిపిస్తోంది నందిగం సురేష్ గారి భార్య ఆడియో లీక్ అయిన దాన్ని బట్టి. అండ్ ప్రభుత్వం మారినా కూడా అసలు పోలీసులు అంటే లెక్కలేని తత్వం. వాళ్ళపైనే మొన్న విడుదల రజనీ గారు కావచ్చు, ఈరోజు నందిగం సురేష్ భార్య కావచ్చు, పోలీసులపైన ఎదురు దాడికి దిగడం, పోలీస్ స్టేషన్ల మీదనే దాడులు చేయడం, అసలు ఈ సంస్కృతిని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఆవిడ హోమ్ మినిస్టర్ అవుతాను అని చెప్పి ఆ కాళ్ళు అంత బహిరంగంగా చెప్తున్నారు అంటే ఆవిడ ఏ సపోర్ట్తో ఆ విధంగా మాట్లాడింది అనుకోవచ్చు? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ నందిగం సురేష్ ఆ రోజు రాజధాని ప్రాంతంలో అరటి తోటలు, పొలాలను తగలబెట్టిన దాంట్లో ప్రాచుర్యం పొందాడు. జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తులే కావాలి కాబట్టి అతన్ని పిలిచి లోక్సభ సభ్యుడిగా చేశాడు, బాపట్ల లోక్సభ సభ్యుడిగా. మరి అతను ఒక్కరోజు కూడా ప్రశ్నలు కానీ ఇది కానీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసే కార్యక్రమంలోనూ ఇసుక దందాలు, పేకాట శిబిరాలు అతను చేయాల్సినవన్నీ చేశాడు. ఈరోజు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి అతను విలాసవంతమైన భవనం కావచ్చు, లేదంటే అతని వాహనాలు కావచ్చు, చిత్రం కూడా నిర్మించాడని సంగతి తెలుస్తూ ఉంది. మరి వీటన్నిటికి కూడా మరి అతను ఎంత సంపాదించాడో కళ్ళ ముందు కనపడతానే ఉంది. అతను ఒక మహిళా హత్య సంబంధించిన దాంట్లో మొన్నటిదాకా 2-3 కేసులు సంబంధించి 145 రోజులు కారాగారంలో ఉన్నాడు. ఈరోజు ఇసుకపల్లి కృష్ణ అతని పేరు, ఉద్దండరాయనపాలెం, తుళ్ళూరు మండలం. అతను వేగంగా వీళ్ళ కారు వెళ్ళి అతను తగిలిన సందర్భంగా ఇంత వేగంగా వెళ్తారా అని చెప్పని ప్రశ్నించినందుకు అతన్ని కొట్టి ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు అతను. దానికి సంబంధించి ఈరోజు అతను అదుపులో తీసుకున్నారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ కూడా విధించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈమె చేసిన ఆడావిడి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆమె పేరు మీద బయటకు వచ్చినట్టు ఒక న్యాయవాది ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఆడియో సంబంధించి ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఆమె పేరు బేబీలత, ఇతను నందిగం సురేష్ భార్య. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది అంటే 2029 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రేపు దీనికి సంబంధించినంత వరకు రేపు పొద్దున ఈమె ఇలా చేస్తుంది కాబట్టి నందిగం సురేష్ కంటే ఈమె చాలా పవర్ఫుల్ కాబట్టి తాడికొండ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునటువంటి ఇన్ఛార్జి అంత బాగా పనిచేయట్లేదని అభిప్రాయం ఉన్నారు కాబట్టి అక్కడ ఈమెకి ఇస్తారు, ఈమె గెలుస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈమె హోంమంత్రి అవుతారు అన్న ఉద్దేశంతో మాట్లాడుకుంటా ఉన్నారు. ఓ పని చేస్తే పోలా, ఆయన ప్రధానమంత్రిని చేసి ముఖ్యమంత్రి అయితే గొడవ లేకుండా పోయింది కదా. ఎందుకంటే ఎటు కోరుకోవడం తప్పులేదు, కోరుకునేది ఏదో హోంమంత్రి ఎందుకు, ముఖ్యమంత్రి కోరుకుంటే ఓ పని అయిపోయింది కదా. సమర్థవంతరాలుగా వర్ణిస్తున్నారు కదా ఆమెని. అంటే నందిగం సురేష్ చేసిన అరాచకం కంటే ఇంకేం ఎక్కువ చేయగలదు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కదా. నోరు గలది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు ఎట్లా ఉంది అంటే, ఒకనాడు పదవులు అంటే గ్రామ సర్పంచ్గా గెలవాలి అంటేనే చాలా పోటాపోటీగా ఉండేది. అతని వ్యక్తిత్వం, అతని సేవాగుణం, అంతకుముందు రాజకీయంగా వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగే ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికల కంటే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు. మరి అలాంటి గ్రామ సర్పంచ్ని ఎన్నుకోవడానికి ఆ విధంగా పోటాపోటీగా ఉండేది. మరి ఈరోజు శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, మంత్రులు అవటానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఈరోజు రాజకీయం ఏ స్థాయిలో ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వాటి గురించి ఎంత చులకన భావంగా ఉంది, ఎలాంటి వాళ్ళు వస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అక్కడ లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడటం కూడా జరిగిందని చెప్పి చెబుతున్నారు. నిజంగా ఇప్పుడు ఆ రోజు అధికారంలో ఉండి అరాచకాలు చేసి ఎంతో చేసి ఏం చేశారు లోకేష్ బాబుని? 5 సంవత్సరాలు వాళ్ళే కదా అధికారంలో ఉంది. మిమ్మల్ని చూసేం పారిపోలేదుగా, ఆయన పోరాడుతూనే ఉన్నాడుగా. మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడులు జరిగితే బయటకు వచ్చేసి వీళ్ళకి అండగా నేను ఉంటున్నాను అని చెప్పని పోరాటం మొదలుపెట్టింది లోకేష్ బాబు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేసారు. ఎక్కడ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా తండ్రి కొడుకులు వెళ్ళేవాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు, ఇక్కడే ఉండి రాష్ట్రంలో పోరాటం చేశారు. ఆయన పాదయాత్ర కూడా ఎన్ని రోజులు చేశారో చూశారు. ఏం చేశారు ఆ రోజు? ఈరోజు ఏం చేస్తారు మీరు? ఎర్ర పుస్తకం పెట్టాడు, దాని గురించి ఏదో రాసుకున్నారు, మీరు కూడా రాయండి. ఇలాంటి వాళ్ళు నందిగం సురేష్ ఈరోజు ఎప్పుడు బయటకు వస్తారు? వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే రేపొద్దున నందిగం సురేష్ ఒకవేళ లోనుండా బయట ఉండా ఆయనకు సీట్ లేదు నాకే వస్తుందనే కదా ఈ అభిప్రాయం. అంటే ఎమ్మెల్యే స్థాయి ఆ స్థాయికి వచ్చేసిందనమాట. ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే స్థాయి కోరుకుంటున్నారు అంటే అతన్ని లోక్సభ సభ్యుని చేయటమే గొప్ప అయితే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటుంటే అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజకీయం అంటే ఎంత చులకనైందో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పటికైనా సరే రాజకీయంగా ఈ పార్టీలు కొన్ని అలాగే రాజ్యాంగాన్ని మార్పులు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరినీ శాసనసభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, లోక్సభ సభ్యుడు కావాలంటే అర్హతలు ఏంటి, విద్యా అర్హతలు ఏంటి, సేవా గుణాలు ఏంటి, సైనికంలో పనిచేశాడా, లేకపోతే ఉద్యోగస్తుడిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడా, లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమన్నా నడిపి పేరు తెచ్చుకున్నాడా, విద్యాలయాలు ప్రజల కోసం ఏర్పాటు చేసేసి సేవ చేశాడా, ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు ఇలాంటి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో అంటే శాసనసభ్యులుగా ఉండాలి, లోక్సభ సభ్యులుగా ఉండాలనే నిబంధనలు పెడితే తప్ప ఈ దౌర్భాగ్యానికి అడ్డుకట్ట వేయలేము. అన్ని పార్టీలు ఉన్నాయి, ఇందులో కొంత ఎక్కువ కొంత తక్కువ. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలు అయితే 90% అలాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు కూడా వీళ్ళు రోడ్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే కష్టపడే తత్వం పోయింది. కాబట్టి వాళ్ళని చూసి రాజకీయంలోకి వస్తే ఆయన 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, ఈ శాసనసభ్యుడు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, ఈ లోక్సభ సభ్యుడు 4-5 వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, మనం కూడా సంపాదించుకోవచ్చు కదా, ఏ వ్యాపారం చేస్తే వస్తున్నాయి అనే ఆలోచనలో ఉన్నారు ఈరోజు. ఇలాంటి వాళ్ళు పైపొచ్చి ఏంటి ఇట్లా దౌర్జన్యం చేసిన వాళ్ళే ప్రజలు ఆదరిస్తున్నారు, వీళ్ళనే గెలిపిస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే పంత ఎంచుకుందాం అంటే ప్రజల మనసుల్లో విషబీజాలు ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఎంత సేవ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా చేస్తే చాలు. మనం 2-3 చంపినా లేకపోతే 15-20 మందిని మనం లోన తీసుకెళ్ళి కొట్టేసినా, దౌర్జన్యం చేసినా, లేదంటే ఒకళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నా, లేదంటే ఏదైనా బస్సులు తగలబెట్టినా, రైళ్లు తగలబెట్టినా మనకు పదవి గ్యారంటీ అనే ఆలోచనలో వచ్చేసారు ఈరోజు. గతంలో కూడా విన్నాం కదా, ఎన్ని చెడ్డ పనులు చేస్తే ఎంత బరి తెగించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మొత్తం వాళ్ళే కదా అలాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చిన జోగి రమేష్కి మంచి పదవి ఇచ్చాడు, ఇష్టారీతిగా మాట్లాడిన రోజాకి మంత్రి పదవి ఇచ్చేశాడు, కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చేశాడు, గోరంట్ల మాధవ్ అతనికి లోక్సభ సభ్యుడిని చేశాడు. వీళ్ళందరూ కూడా వల్లభనేని అంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు, ఆ పార్టీకి వెళ్ళాడు, ఇప్పుడు అతను ఓడిపోయాడు ఆ పార్టీ తరఫు నుంచి. ఇలాంటి వాళ్ళందరినీ ఇతను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు, మీరు ఏదన్నా చేయండి, నేను 16 నెలలు కారాగారంలో ఉన్నాను, నేను ముఖ్యమంత్రిని కాలేదా, మీరు పదవులు వస్తాయి మీకు, మీరు ఇలాంటి పనులే చేయండి, ఏమైంది మిమ్మల్ని అదుపులో తీసుకుంటే 3 నెలలకు బయటకు వస్తారు కదా అని మాట్లాడుతున్నాడు తప్ప మనం అసలు కారాగారానికి ఎందుకు వెళ్ళాలి? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడండి, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారన్న ఆలోచన లేదు. ఇలా తయారై రండి, ఇలాంటి వాళ్ళే నాకు కావాలి, ఈనాటి రాజకీయానికి మీరే నన్ను రోల్ మోడల్గా తీసుకోండి అని చెప్పని మాట్లాడుతున్నాడే తప్ప ఒక సమస్య ఉంది, ఫలానా వాళ్ళకి పనులు చేయట్లేదు, ఫలానా సంబంధించింది ప్రభుత్వం పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలకి ఇబ్బందులు జరుగుతున్నాయి, రహదారులు లేవు, మంచినీరు లేదు, సాగునీరు లేదు, వాటి గురించి మనం పోరాడదాం, వీటి గురించి కాదు ఏకాడికి. ఇప్పుడు అతను ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన సందర్భంగా లేదంటే ఎవరితో సమావేశాలు పెట్టిన సందర్భంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడా? వాళ్ళకి సంబంధించినటువంటి ఫలానా అధికారిని అదుపులో తీసుకున్నారు, ఫలానా సభ్యుడిని అదుపులో తీసుకున్నారు, ఫలానా వ్యక్తిని అదుపులో తీసుకున్నారు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప వాడు తప్పు చేయలేదని ఎక్కడా మాట్లాడట్లా. ఇది గమనించుకోండి మీరు బాగా. వాడు తప్పు చేయలేదు లేకపోతే ఈ కుంభకోణం జరగలేదని ఎక్కడా మాట్లాడట్లా. కక్షపూరితంగా మమ్మల్ని అదుపులో తీసుకున్నారు, కావాలని పెడుతున్నారని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ఆ తప్పు ఏమీ చేయలేదు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే
ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ఎంతమంది తయారవుతారో కూడా చూసుకోవాలి. అంటే రేపు పొద్దున అందరూ ఇలాంటి వాళ్ళే ఇక రావాలా రాజకీయాలు. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఇలాంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలో కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. రేపు పొద్దున నాకు తెలిసినంత వరకు ఏదైనా ఇప్పుడు 3-4 పార్టీలు పోటీ పడతాయి కదా, కూటమి 3 కలిసి ఒక పార్టీగా వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కేఏ పాలు వీళ్ళు ఇలానే మాట్లాడుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తే వాళ్ళిద్దరు వీళ్ళకంటే ముందుంటారు, కాంగ్రెస్ పార్టీ అని కేఏ పాలు కూడా. వీళ్ళకి ఆ స్థాయిలో కూడా ఉండవు. అసలు వీళ్ళు ఊహాగానాలు ఎన్ని చేసుకుంటున్నా కూడా 2028 జనవరి 1వ తారీఖు నాటికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉన్నాడు, కారాగారంలో ఉంటాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మామూలుగా ఎక్కడికి వెళ్ళాలో అందరూ వాళ్ళ దావాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడంతా మిగిలింది స్క్రాప్. ఈ బ్యాచ్ని ఎక్కడికి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ మలికిని అంటించుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు కాబట్టి ఏమి చేయాలి ఏం దోసక ఇక్కడే ఉన్నారు. మిగిలినందరూ కారాగారంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈలగాతి రేపుగాతి ఎల్లుండి ఈ 3 సంవత్సరాల లోపు తప్పు చేసిన ఎవరిని ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. కాబట్టి దాని గురించి ఆ పార్టీ గురించి ప్రజలే మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి బయట ఉండడు కాబట్టి ఆ రోజు సానుభూతి పవనాలు ఏ విధంగా ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు కారాగారంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు ఎవరినైనా అదుపులో తీసుకుంటే అయ్యో పాపం అన్నవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రేపు పొద్దున వీళ్ళందరి పరిస్థితి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అట్లానే ఉంటుందని చెప్పి గమనించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.